So hello everyone, welcome to my new video. Today in this video we are discussing strategy for maths. So this video is particularly for those students who are appearing for their upcoming board examination. So in this video we will see how we can achieve a good score in maths subject. సో వీడియోలో వస్తే పిల్లలు మ్యాథ్స్ అంటే చాలా భయపడతారు. వాళ్ళకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, వాళ్ళు వెదర్ ఇది పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని. కానీ మ్యాథ్స్లో మనము ఒక 70 to 80% ఈజీ స్కోర్ చేయొచ్చు. ఎట్లా అంటే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫాలో అయితే. ఆ స్ట్రాటజీ ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గెటింగ్ ఇన్ టు దిస్ వీడియో, మీరు ఈ 5 పాయింట్స్ అయితే ఫాలో చేస్తే చాలు, మీరైతే ఈజీగా మ్యాథ్స్లో పాస్ కాకుండా 70 to 80% మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేస్తారు. దిస్ ఇస్ మై గ్యారంటీ. సో ఆ 5 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఓవర్కమింగ్ మ్యాథ్స్ ఫియర్, సెకండ్ ఇది హాల్ టికెట్స్ రిలీజ్ నుంచి, ఇది అవుట్ ఆఫ్ టాపిక్ కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. థర్డ్ సోర్సెస్ టు ఫాలో ఫర్ మ్యాథ్స్, మనమైతే ఏ బుక్స్ వాడాలో ఏ సోర్స్ని వాడాలో. ఫోర్త్ ఎగ్జామినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ సెట్టింగ్ క్వశ్చన్ పేపర్. సో ఎవరైతే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారో మనకి సబ్జెక్ట్కి, వానికైతే ఎగ్జామినర్ అంటాం. సో ఎగ్జామినర్ ఏం ఆలోచిస్తాడు క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు, ఎలాంటి క్వశ్చన్ పెట్టాలి ఏందని అది కూడా ఆలోచిద్దాం. నెక్స్ట్ లాస్ట్ ఈజ్ ద కీ పాయింట్, దట్ ఈస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ ఫాలో అయ్యి నువ్వు నీ మీద బిలీవ్ నీకు లేకుంటే ఇవంతా ఫాలో అయ్యి అంతా బేకార్. కాబట్టి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ మస్ట్. సో గెటింగ్ ఇన్ టు ఫర్దర్ ఇన్ ద వీడియో, ఫస్ట్ ఓవర్కమింగ్ మ్యాథ్స్ ఫియర్. దీని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ మనకు సబ్జెక్ట్ పేరు వినగానే భయం అవుతుంది కదా, ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. అది ఎట్లా పోతుందంటే, ఫస్ట్ మీరు స్టార్ట్ ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిపీటెడ్ మోస్ట్లీ. మీరు లాస్ట్ 2-3 years ప్యూఎస్ క్వశ్చన్స్ తీసుకోండి, అందులోకి వెళ్ళి మీకైతే ఏవైతే క్వశ్చన్స్ మోస్ట్లీ రిపీట్ అవుతుందో అవైతే ప్రాక్టీస్ అయితే చేయాలి. ఇంకా మీ స్కూల్లో కూడా సార్స్ చెప్తుంటారు, ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోండి ఇది వస్తుంది. లైక్ స్టాటిస్టిక్స్లో మీన్ మీడియన్ మోడ్, పాలినామియల్స్లో గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్, ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అవైతే 100% ఎగ్జామ్లు వస్తాయి. అట్లాంటి క్వశ్చన్స్ అయితే 100% మీరైతే ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఏముంటుంది, మ్యాథ్స్ మీదకి వెళ్ళి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా మీకు భయం అనేది పోతుంది. సెకండ్, ఇదైతే మీకు ఎట్లా అంటే ఒక స్కోర్ బూస్టర్ లాంటిది. చెక్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఆఫ్ లాస్ట్ 2 years. లాస్ట్ 2 years జరిగిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మీరైతే 100% ప్రాక్టీస్ చేయాలి. ఇదైతే గ్యారంటీ ప్రాక్టీస్ చేయాలి. దీంతో మీకు ఏమవుతుందంటే, ఎగ్జామ్ ప్యాటర్న్లో మీకు సీక్వెన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లుంటో తెలుస్తుంది. ఇంకోటి, మీకైతే ఎట్లాంటి క్వశ్చన్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలనేది మీకైతే అర్థమవుతుంది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంటే ఏప్రిల్ 2024లో జరిగిన రెగ్యులర్ పేపర్, జూన్ 2024లోనే సప్లీ పేపర్, ఏప్రిల్ 2023లో జరిగిన రెగ్యులర్ పేపర్, జూన్ 2023లో జరిగిన సప్లీ పేపర్. ఈ 4 పేపర్స్ అయితే మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఇంక్లూడింగ్ మీరు ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2 మీరు ఆల్రెడీ రాశారు కాబట్టి మీ క్వశ్చన్స్ తెలుసు. ఒకవేళ నేను చెప్పిన మాట మీద మీకు నమ్మకం లేకుంటే, మీరు రాసిన ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2 పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ అయిన పేపర్తో కంపేర్ చేసుకోండి. మీకు 70 to 80% లేదా మోర్ దెన్ 85% క్వశ్చన్స్ మీకైతే సేమ్ కాన్సెప్ట్ మీద రిపీట్ అయినాయి. కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్ని మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే రివైజ్ చేయాలి. మ్యాక్సిమం 2 to 3 times అయితే ఈ క్వశ్చన్స్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. దాంతోనే మీకు టైం మేనేజ్మెంట్ తెలిసిపోతుంది, ఎన్ని నిమిషాలు ఎగ్జామ్ అయిపోతుందో అది తెలిసిపోతుంది. ఇంకా మీకు ఫైనల్ ఇయర్ పేపర్ ఎట్లా వస్తుందో, అంటే ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఎట్లా వస్తుందో కూడా మీకు అర్థమవుతుంది. ఎవరికైతే ఇప్పటివరకు ఇంకా మ్యాథ్స్లో భయం ఉందో, ఏం రాదో, వాళ్ళైతే సెక్షన్ 3 టాపిక్ మీద చాలా ఫోకస్ చేయాలి. అందులో మీకు ఉన్న 6 questions నుంచి 4 questions అయితే మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్సే అడుగుతాడు. అవుట్ ఆఫ్ 6లో 4 అయితే రిపీటెడ్ క్వశ్చన్సే అడుగుతాడు. దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీరు 100% డ్యామ్ షూర్గా కవర్ చేయాలి. ఆ టాపిక్స్ మీకు కావాలంటే, ఒకవేళ మీకు సోర్స్ లేదు ఎక్కడికి ప్రాక్టీస్ చేయాలంటే, నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆప్కా భయ్యా క్లాసెస్లో ఆ టాపిక్స్ ఒక PDF అయితే షేర్ చేస్తాను. మీకు ఒక వీడియో రూపంలో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఆప్కా భయ్యా క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకైతే అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ సిరీస్ చేపిస్తున్నాను. అలాంగ్ విత్ అప్కమింగ్లో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఇంక్లూడింగ్ పార్ట్ బి. ఇప్పటికైతే యూట్యూబ్లో పర్టికులర్ ఫర్ తెలంగాణ క్లాస్ స్టూడెంట్స్కి అయితే డీటెయిల్గా సొల్యూషన్స్ ఎప్పుడైతే ప్రొవైడ్ లేదు, నేనైతే నా తరఫు నుంచి 100% ఇస్తాను మీకు.
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ చెప్తున్నాగా 4 పేపర్స్, దీని అయితే డీటెయిల్గా సొల్యూషన్ చెప్పిస్తా, ఇంక్లూడింగ్ పార్ట్ బిలో ఉన్న 20 క్వశ్చన్స్ని కూడా ఎట్లా చేయాలో, ఎట్లా అప్రోచ్ చేయాలో, విత్ ఇన్ టైం లిమిట్లో హాఫ్ అన్ అవర్లో ఎట్లా కంప్లీట్ చేయాలో కూడా మీకైతే క్లారిటీగా ఇస్తాను. జస్ట్ మీరు ఎవరైతే బిగినర్లో అంటే ఎవరికైతే ఇప్పటికీ భయం ఉందో వాళ్ళైతే సెక్షన్ 3 మీద గట్టిగా ఫోకస్ చేయండి. దానికి 24 మార్క్స్ అయితే ఈజీ స్కోర్ చేయొచ్చు. ఇంకోటి 4 మార్క్స్ కోసం మీన్ మీడియన్ మోడ్ ఫార్ములా ఒకటైతే కంపల్సరీ క్వశ్చన్, అలాంగ్ విత్ ప్రాబబిలిటీ. లక్ ఉంటే మీకు సెట్స్ నుంచి క్వశ్చన్ వచ్చినా అదైతే మీకు లైక్ ఏమంటారు, అది బెనిఫిట్ లాంటిదే. సో మీరైతే ఈజీగా ఉన్న 13 డేస్లో ఆ 6 to 7 టాపిక్స్ చదువుకుంటే 60 మార్క్స్ థియరీ పేపర్లో 40 దగ్గర అయితే స్కోర్ చేసుకోవచ్చు. మిగతా 20 ఇంటర్నల్స్ చేసుకున్నా మీకైతే 50+% మార్క్స్ అయితే మీకు మ్యాథ్స్లో స్కోర్ చేసుకోవచ్చు. ఈ హాల్ టికెట్ రిలీజ్ విషయంకి వస్తే, నిన్నైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ పిల్లలకు హాల్ టికెట్ అయితే రిలీజ్ చేసింది. ఎవరైతే ఎప్పుడు కూడా చూసుకుంటారో హాల్ టికెట్, వాళ్ళు ఈ సైట్లో పోయి హాల్ టికెట్ అయితే చూసుకోవచ్చు. www.bsc.telangana.com ఈ సైట్లో పోయి లెఫ్ట్లో మీకు వస్తుంది ఎస్ఎస్సి హాల్ టికెట్స్ ఫర్ రెగ్యులర్ క్యాండిడేట్స్ అని వస్తుంది, దాంట్లో పోయి అయితే చూసుకోవచ్చు. సో హాల్ టికెట్ విషయంకి వస్తే కొంతమంది పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, కొంతమంది పిల్లలు అయితే చాలా సాడ్గా ఉన్నారు. హ్యాపీ ఎవరు ఉన్నారంటే ఎవరైతే సెంటర్ గవర్నమెంట్ స్కూల్లో పడ్డదో, ఎవరైతే చిన్న చిన్న స్కూల్స్లో పడ్డదో, ఎవరైతే పిల్లల రిలేటివ్స్ ఎవరైతే సారోలు ఉన్నారో వాళ్ళు సెట్ చేసుకుందామంటారు. సో వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. సాడ్ ఎవరు అంటే ఎవరైతే పిల్లలది సెంటర్ షిఫ్ట్ స్కూల్స్లో పడ్డదో. సో ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, మీకు గవర్నమెంట్ స్కూల్ పడ్డది, చిన్న స్కూల్ పడ్డదని మీరు అంతా హ్యాపీ అయ్యే అవసరం లేదు. ఒకవేళ ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్ పడితే అది ఎంత చిన్న స్కూల్ ఉన్నా, అది గవర్నమెంట్ స్కూల్ ఉన్నా, ఏమున్నా మీరైతే ఏం చేయలేకపోతారు. కాబట్టి మీద మీకు నమ్మకం ఉండాలి. పేపర్ ఎట్లొచ్చినా నేను రాసేస్తా. ఇంకోటి పక్కన మీద ఎప్పుడు నమ్మకం చేయొద్దు, ఎందుకంటే ఆడు ఎవరైతే స్ట్రేంజరే ఉంటాడు, నీకైతే దోస్తానలా అట్లయితే ఎవరు ఉండడు. కాబట్టి పక్కన మీద మీరు నమ్మకం పెట్టుకోకూడదు, మీ మీద మీ నమ్మకం ఉండాలి. ఒక లక్లా ఆడు ఎవరో టాపర్ అయి ఉంటే అదైతే మీ గుడ్ లకే. కానీ ఈ హాల్ టికెట్ రిలీజ్ నుంచి మాకు చిన్న సెంటర్ పడ్డది, మాకు స్ట్రిక్ట్ సెంటర్ ఉంది అట్లయితే ఏం పెట్టుకోకండి. ఒకవేళ మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు మీ లక్ బ్యాడ్ ఉండి సిట్టింగ్ స్క్వాడ్ మీ సెంటర్కి పడ్డాడు అనుకో, అప్పుడు ఎంత చిన్న స్కూల్ ఉన్నా, ఎంత పెద్ద స్ట్రిక్ట్ స్కూల్ ఉన్నా మీరైతే ఏం చేయలేకపోతారు. కాబట్టి మీ మీద కాన్ఫిడెంట్ మీరైతే 100% ఉండాలి. ఏంటంటే ఎట్లా పేపర్ వచ్చినా నేనైతే క్రాక్ చేస్తాను, మంచి రాస్తాను. అది మీకు మంచిగా అట్లా కావాలంటే మీరైతే ఇప్పుడు ఉన్న 10 to 12 days ప్రిపరేషన్ అయితే గట్టిగా చేసుకోవాలి. దెన్ ఇప్పుడు మ్యాథ్స్కి వస్తే ఏ బుక్స్ని ఫాలో చేయాలి, ఎట్లాంటి సోర్సెస్ని ఫాలో చేస్తే మనమైతే ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తాము. ఫస్ట్ మళ్ళా చూడండి, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ లాస్ట్ 2 years ఈజ్ మస్ట్ అండ్ నెసెసరీ. ఇంతకుముందు చెప్పినట్టే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే మీకు చాలా 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 కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే మీరు 100% ఇక చెప్పండి, నేను 1000% కూడా చెప్తా, అంత ఇంపార్టెంట్. నేను ఇంత వెయిట్ ఇచ్చిందంటే ఏదో ఉండొచ్చు. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే 100% చేయాలి. ఇప్పుడు కొంతమంది టాపర్స్ ఉంటారు, వాళ్ళు ఫాలో చేయాల్సిన సోర్స్ ఏంటంటే, వాళ్ళకు ఒకవేళ టాపిక్స్ని రివిజన్ ఈజీ చేసుకోవాలంటే ఒక బుక్ అయితే ఉంటుంది, అభ్యాస దీపిక అని. ఆ బుక్ అయితే వాళ్ళు రిఫర్ చేసుకోవచ్చు. అందులో వితిన్ మేబీ 70 to 80 pages ఆ బుక్ ఉంటుంది. అందులో అన్ని టాపిక్స్ని అయితే క్రిస్పీగా షార్ట్ నోట్స్ లాగా ఉంది, అన్ని ఫార్ములాస్ ఇంక్లూడ్ ఉన్నాయి. దానిలో కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఆ క్వశ్చన్ చేసుకుంటే మాత్రం చాలు, 90+ స్కోర్ అయితే ఈజీ వస్తుంది. కాన్సెప్ట్ బిల్డింగ్ ఈజ్ నెసరీ ఇన్ మ్యాథమెటిక్స్. కాన్సెప్ట్ బిల్డింగ్ ఎవరైతే కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళైతే ఎగ్జామ్లో అంత ఎక్సలెంట్ అయితే చేస్తారు, పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ ఇస్తారు. మన థర్డ్ పాయింట్ కూడా చెప్తున్నా మీకు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఈజ్ మస్ట్ బికాస్ 70 to 80% క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ PYQ ఓన్లీ. మళ్ళీ నేను చెప్పిన మాట మీద మీ నమ్మకం లేకుంటే మీరు రాసిన ప్రీ-ఫైనల్ 1 పేపర్ని 3 years పేపర్తోనే అనాలిసిస్ చేసుకోండి. ఒకవేళ 70 to 80% కంటెంట్ మ్యాచ్ కాలేదు అనుకో, మీరు ఈ వీడియోని ఇక్కడనే ఆపేయండి. మీకు మళ్ళీ వచ్చే ఇంపార్టెంట్ సిరీస్ అవి మీకు ఫాలో చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈజ్ మస్ట్ అదైతే 100% మీరు ఫాలో చేయాలి. ఇన్ని వేసుకుంటే చాలు, మీరైతే ఈజీగా 70 to 80% స్కోర్ అయితే ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఎగ్జామినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ పేపర్ సెట్టింగ్. సో మనకైతే తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకారం అవుట్ ఆఫ్ మనకు 100% క్వశ్చన్ పేపర్
అంటే 100 మార్క్స్ అంటే 100% ఉన్న క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో 50% క్వశ్చన్స్ అయితే వాళ్ళు ఈజీ ఇస్తారు. ఈజీ ఇన్ ద సెన్స్ అందరికి తెలిసిన క్వశ్చన్స్ లైక్ ఇరేషనల్ నెంబర్ రావచ్చు, అది సర్కిల్ టాంజెంట్ కన్స్ట్రక్షన్ రావచ్చు, లేకపోతే మీన్ మీడియన్ మోడ్ రావచ్చు. అంటే 6 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం తెలుసు. దాన్ని మనం 50% క్వశ్చన్స్ అని కన్సిడర్ చేసుకుందాం. నెక్స్ట్ మిగిలిన 50% క్వశ్చన్స్లో 30% అయితే మోడరేట్ ఇస్తాడు. మోడరేట్ అంటే కొద్దిగా బేసిక్ కాన్సెప్ట్ ఉండి ఎవరైతే ఇంగ్లీష్ అర్థమవుతుందో, ఇంగ్లీష్ అర్థమయ్యి ఇచ్చిన మ్యాథ్స్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుని రాసుకుంటాడో వాళ్ళైతే ఈ 80% క్వశ్చన్స్ అయితే ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఈ లాస్ట్ 20% క్వశ్చన్ అనేది కొద్దిగా టఫర్ సైడ్ ఉంటుంది. లైక్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ ఆల్ 6 రాయాలి, 4 మార్క్స్ క్వశ్చన్ ఆల్ 6 రాయాలి. సో 2 మార్క్స్లో ఒక 2-3 క్వశ్చన్స్ అనేది ఎవరైతే హోల్ ఇయర్ గట్టిగా కష్టపడారో వాళ్ళే స్కోర్ చేస్తారు, వాళ్ళే అటెంప్ట్ చేస్తారు. ఇంకా పార్ట్ బీలో కొన్ని ఉన్న 20 క్వశ్చన్స్లో ఒక 5-6 క్వశ్చన్స్ కూడా అటు ఇటు ఇస్తాడు. ఎవరైతే కాన్సెప్ట్ క్లారిటీ ఉందో వాళ్ళే చేయగలుగుతారు. కాబట్టి ఈ 20% క్వశ్చన్స్ మీద అయితే మీరు ఇప్పుడు పడకండి. ఈ ఉన్న 80% అయితే కాన్సెప్ట్ బిల్డింగ్తో అంతా స్ట్రాంగ్ చేసుకోండి. ఈ 80% చెప్తున్నా కదా, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని తీసుకోండి, సేమ్ కాన్సెప్ట్ మీద వస్తుంది. మా అంటే నంబర్ అటు ఇటు అవుతుంది కాబట్టి అటు ఇటు అవుతుంది అంతే. కానీ క్వశ్చన్ పేపర్ అయితే క్వశ్చన్ ప్యాటర్న్ కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటుంది, సేమ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అయితే అడుగుతాడు. సో ఇది ఎగ్జామినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ పేపర్ సెట్టింగ్. మీకైతే స్కూళ్ళలో టఫ్ పేపర్ పెడతారు, ఎందుకంటే మీరు ఫైనల్ ఎగ్జామ్లో పోతే ఆ క్వశ్చన్ పేపర్ మీకు ఈజీ అనిపించాలని టఫ్ పేపర్ పెడతారు. మీకు స్కూల్లో ఇప్పటి వరకు పెట్టిన ప్రైవేట్ స్కూల్లో పేపర్స్ అయితే పెడతారు, సార్ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తారు సార్ వాళ్ళు. సో ఆ పేపర్లో మీకు కొద్దిగా స్కోర్ తక్కువ వచ్చినా మీరైతే బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మీరైతే ఎగ్జామ్లో అయితే మంచిగా స్కోర్ చేయగలుగుతారు. మెయిన్లీ మళ్ళీ ఎత్తున ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే 100% చేసుకొని పోండి. దాని తర్వాత ఎక్స్ట్రా రిసోర్సెస్ చదవాలనుకుంటే మీ ఇష్టం, అది మీ ఓన్ ఇంట్రెస్ట్. ఉన్న 10 డేస్లో అయితే మీరైతే 70-80% అయితే ఈజీ స్కోర్ చేసుకుంటారు. ఇది నా గ్యారంటీ. జస్ట్ స్టిక్ టు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అలాంగ్ విత్ యువర్ ప్రీఫైల్ పేపర్ అండ్ యూ విల్ ఎక్సెల్ ఇన్ యువర్ ఎగ్జామ్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్లో మీకు లాస్ట్ 30 మినిట్స్లో కొన్ని స్కూల్స్లో అయితే పార్ట్ బి కూడా ఆన్సర్స్ డిస్కస్ చేస్తారు. సార్ వాళ్ళు వచ్చి పార్ట్ బి ఆన్సర్ ఇది, ఫస్ట్ ఆన్సర్ ఇది, సెకండ్ ఆన్సర్ ఇది. అది మీరు గుడ్డిగా బ్లైండ్లీగా అయితే పెట్టకండి ఆన్సర్స్లలో. మేము పెన్సిల్ తీసుకొని అప్పుడు ABCD సార్ ఏం చెప్తాడో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాసుకోండి. ఒకవేళ మీ సెంటర్లో చెప్తే మీరైతే రాసుకోండి. కానీ వాళ్ళు 100% కరెక్ట్ చెప్పారు. వాళ్ళు ఉన్న 20 క్వశ్చన్స్లో మ్యాక్సిమం 8-9 క్వశ్చన్సే కరెక్ట్ చెప్తారు, మిగతా 11 క్వశ్చన్స్ అయితే వాళ్ళు రాంగ్ చెప్తారు. కాబట్టి ఆ రాంగ్ క్వశ్చన్స్ ఏదో మీరు గమనించి, మీకు ఒకరు చెప్పిన ఆప్షన్ మీకైతే రాంగ్ అనిపిస్తుందో సో దాన్ని కరెక్ట్ చేసి మీరైతే మీ అనుకూలంగా ఆన్సర్ అయితే టిక్ చేసుకోండి. సో ఇదే ఈ మ్యాథ్స్ స్ట్రాటజీ వీడియో. అండ్ లాస్ట్ వచ్చేసి చెప్పినట్లయితే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ 100%. ఇవన్నీ ఫాలో అయ్యి మీ మీద మీరు నమ్మకం లేకుంటే మీరు అన్నీ అయితే చేసి వేస్ట్. ఈ 1 ఇయర్ చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎగ్జామ్ సెంటర్ పోయే ముందు వరకు, ఎగ్జామ్లో కూర్చున్న వరకు మీ మీద నమ్మకం ఉండాలి. ఏంటంటే నేను చదువుకున్న దాంట్లోకి వెళ్ళి వచ్చిన క్వశ్చన్ అయితే 100% కరెక్ట్ చేస్తాను అని నమ్మకం ఉండాలి. ఆ ఉన్న మీద ఇప్పుడు చెప్పిన కదా దీంట్లో ఎట్లా ఈ ఉన్న 80% క్వశ్చన్ అయితే ఈజీ చేయొచ్చు, 20% కొద్దిగా కష్టమవుతుంది. సో ఎక్కువ పిల్లలు ఏం చేస్తారంటే ఈ 20% క్వశ్చన్ మీద చేయనిపోతారు. సో ఈ 20% క్వశ్చన్ తీసుకొని చాలా అది ఏమంటారు భయపడతారు. సో మీకైతే ఈ క్వశ్చన్ చూసే అవసరం లేదు. ఎవరు చెప్తున్నా అంటే ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో మ్యాథ్స్లో, ఎవరైతే ఇప్పుడు నేను కాన్సెప్ట్స్ బిల్డింగ్ చేసుకుంటారో ఉన్న 10 డేస్లో, మళ్ళీ ఎవరైతే స్కోర్ చేద్దాం అనుకుంటారో 60-70% ఎవరైతే పాస్ అవుదాం అనుకుంటారో వాళ్ళకే ఇది. టాపర్స్ అయితే మీరైతే అన్నీ ఫాలో చేయాల్సిందే. ఎందుకంటే ఈసారి మార్క్స్ సిస్టమ్ గ్రేడ్ సిస్టమ్ కాదు. మార్క్స్ సిస్టంలో ప్రతి ఒక్కరిది మార్క్స్ అయితే డిస్ప్లే అయిపోతుంది రిజల్ట్లో. కాబట్టి మీరు ఒకవేళ మ్యాథ్స్లో 99, 100, 90+ చేద్దాం అనుకుంటే మీరైతే కొద్దిగా గట్టి కష్టపడాలి. కానీ మీరు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే 100% చూసుకొని పోవాలి. అందులో ఉన్న 2 మార్క్స్, 6 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 100% మీరైతే ప్రాక్టీస్ చేసి ఉండాలి. దాంతోపాటు పార్ట్ బి క్వశ్చన్స్ కూడా 100% చేసుకోవాలి. నేనైతే నా తరఫు నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అలాంగ్ విత్ పార్ట్ బి ఉన్న అన్ని క్వశ్చన్స్ అయితే నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఒకవేళ ఆ వీడియోస్ కావాలంటే మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ పేరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఆప్కా భయ్యా క్లాసెస్ అని మీకైతే చాలా రెలవెంట్ కంటెంట్ ఇస్తాను నేను. సో అది మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్లో. అది మీకు తెలిసిపోతుంది, మీరు ఎగ్జామ్ రాసిన తెలిసిపోతుంది నేను చెప్పిన కంటెంట్ ఎంత ఇంపార్టెంట్ అని. ఓకే గైస్,
Okay, thank you for watching the video till end. Hope you will like this video. ఇప్పటికైతే మీకైతే మ్యాథ్స్ నుంచి భయం అయితే పోవాలి. ఓన్లీ 6 to 7 టాపిక్స్ చదువుకుంటే మ్యాథ్స్ అయితే ఈజీగా పాస్ కావచ్చు. ఫర్ గ్రేటర్ మార్క్స్ యూ నీడ్ టు వర్క్ హార్డ్. యూ నీడ్ అంతా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మీ క్లాస్ ఉన్న గ్రూప్స్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, మస్ట్ వాచ్ వీడియో ఫర్ దోస్ హూ ఆర్ ఫియరింగ్ ఇన్ మ్యాథ్స్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.